అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, సిపిఐ పార్టీకి మధ్య పొత్తు ఉన్న ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్‌లో అనగా కొత్తగూడెం కార్పొరేషన్‌కు జరిగినటువంటి ఎన్నికలలో సీట్ల పంచాయతీ అది తెగకుండానే ఎవరికి వాళ్ళే పోటీ చేయడం మూలాన అక్కడ సిపిఐకి 22, సమాన స్థాయిలో అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా 22, బీఆర్ఎస్‌కు 8, సిపిఎంకు 1, ఇండిపెండెంట్ 6, బీజేపీకి కూడా అక్కడ ఒక సీటు గెలిచింది కాబట్టి అక్కడ 31 సీట్లు రావాల్సింది ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ మేయర్‌గా ఎవరు గెలవాలంటే కూడా కానీ ఇక్కడ చెప్తున్నటువంటి అంశం ఏమిటి అంటే కూనంనేని సాంబశివరావు సిపిఐ పార్టీకి సంబంధించిన కార్యదర్శి రాష్ట్రానికి. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన యొక్క వ్యవహార శైలి కాంగ్రెస్ వాళ్ళకు మింగుడు పడడం లేదు అని చెప్తున్నారు. అక్కడ గనక సిపిఐకి వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోపోతుంది అనేటువంటి అపనమ్మకము మరియు వాళ్ళ మీద అవిశ్వాసము కాంగ్రెస్‌లో ఉన్నటువంటి వర్గాలకు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో పొత్తు పొసగేటట్టు లేదు. అయినప్పటికీ కూడా సిపిఐ పార్టీ బీఆర్ఎస్ యొక్క మద్దతు మరియు ఇండిపెండెంట్ల మద్దతు తీసుకొని క్యాంపు రాజకీయాలతో తమ యొక్క కార్పొరేటర్లను మొత్తంగానే తమ క్యాంపుకు తరలించింది సురక్షిత ప్రాంతానికి. అట్లాగే ఈ 16వ తేదీ ఎన్నికల నాటికి ఏమి తేలుతుంది అంటే అక్కడ ప్రజలకు కానీ దూరం నుండి చూసేటువంటి వాళ్ళకు కానీ సిపిఐకి కాంగ్రెస్‌కు సమానమైనటువంటి సీట్లు వచ్చి ఉన్నందున అక్కడ రెండింటి మధ్య పొసగడం లేదు కాబట్టి 31 రావాలంటే కాంగ్రెస్ పార్టీకి అయితే ప్రభుత్వం అండ ఉంటుంది. గ్రాంట్స్ పుష్కలంగా వస్తే రావచ్చు, ఎందుకంటే అధికార పక్షం కాబట్టి. మరి సిపిఐ విషయానికి వస్తే స్టాండర్డ్గా ఉండగలిగినటువంటి వ్యక్తి సిపిఐ నాయకత్వం అయితే ఉంటుంది. కానీ ఈ యొక్క అంచనాలు, ఈ యొక్క లెక్కలు ఎవరికి వాళ్ళకే మనసులో ఉంటాయి కాబట్టి కార్పొరేటర్ల వ్యవస్థ ఎవరి వైపున పోతుంది అనేది ఆ యొక్క 16వ తేదీన నాడు మాత్రమే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నాడు తెలుస్తుంది. కానీ ఈ దూరం నుండి చూసేటువంటి వాళ్ళకు కాంగ్రెస్ అయినా సిపిఐ అయినా కూడా తేడా ఏముంటుంది అనబడేటువంటి ప్రశ్న అయితే మిగిలే ఉంటుంది.